బాధిత చిన్నారుల కుటుంబాలను పలు పార్టీల నేతలు పరామర్శించారు. భాజపా నేత లక్ష్మణ్, కిషన్ రెడ్డి నీలోఫర్కు వచ్చి చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, బాధ్యులకు కఠిన శిక్షలు విధించాలని భాజపా సీనియర్ నేత బండారు దత్తాత్రేయ డిమాండ్ చేశారు. గతంలో కూడా సిరిసిల్లలో ఇలాంటి తరహా ఘటనే జరిగిందని, కాబట్టి ఇలా పిల్లల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వహించే వారికి తగిన గుణపాఠం చెప్పాలని నాంపల్లి ఎమ్మెల్యే జఫార్ హుసేన్ కోరారు. వ్యాక్సినేషన్, పోలియో ఇంకా రకరకాలైనటువంటి వ్యాక్సినేషన్ కాకుండా ఒకే వ్యాక్సినేషన్ ద్వారా మరి 5 విరుగుడుకు తీసుకొచ్చినటువంటి వ్యాక్సిన్స్ దాన్ని సక్రమంగా అమలు చేయడంలో ట్రెమడాల్ అనేటువంటి ఏదైతే టాబ్లెట్ ఇవ్వడం జరిగిందో, వ్యాక్సినేషన్ తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కోసం ఇచ్చేటువంటి ఈ యొక్క టాబ్లెట్, ఆ ట్రెమడాల్ టాబ్లెట్ సరైనటువంటి అవగాహన కల్పించకపోవడము, మరి వైద్య సిబ్బందులు గాని వైద్యులు గాని ఆ పేదలు ఎవరైతే నిజంగా ప్రభుత్వ ఆసుపత్రుల మీద ఆధారపడి వ్యాక్సినేషన్కి వచ్చే వాళ్లకు మరి నిర్లక్ష్యం వల్లనే ఈ యొక్క పరిణామాలు జరిగినాయి. ఈరోజు ప్రభుత్వము ఏదైతే మేము ప్రభుత్వ ఆసుపత్రుల్లో అనేక రకాల వసతులు కల్పించాము, డెలివరీస్ పెరిగిపోయాయి అని ఒక దిక్కు గొప్పలు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు లిక్విడ్ లో ఇవ్వాల్సినటువంటి, సిరప్ లో ఇవ్వాల్సినటువంటి మెడిసిన్ ను ఎందుకు ఈరోజు టాబ్లెట్ ద్వారా ఇవ్వడం జరిగింది? ఏ టాబ్లెట్ అయితే ఇవ్వాలో ఆ టాబ్లెట్ కాకుండా మరొక టాబ్లెట్, దానికి కూడా 4 పార్టుగా చేయాల్సినటువంటి టాబ్లెట్ ను ఒకటేసారి వేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ రకమైనటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి.